శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అనగా మోహిని ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ పద్మపురాణంలోనిది. ఒకానొకప్పుడు పాండురాజు పెద్ద కుమారుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? ఆ ఏకాదశి ఫలితమేంటి? ఆ వ్రతమును ఆచరించే విధానమేమిటి? ఆ ఏకాదశి యొక్క గొప్పదనమేమిటి? ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి? సవివరంగా చెప్పమని వేడుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మరాజా, పూర్వము శ్రీరామచంద్రుడు నీవు నన్ను అడిగినట్లుగానే వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు ఒక మంచి కథను చెప్పాడు. ఆ కథని నేను నీకు వివరంగా చెప్తాను, విను అని శ్రీకృష్ణుడు అన్నాడు. శ్రీరామచంద్రుడు వశిష్ఠునితో, మునిశ్రేష్ఠ, సమస్త పాపములను నశింపచేసేది, సమస్త దుఃఖములను పోగొట్టున్నది వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి మీ ద్వారా వినాలని కోరుకుంటున్నాను. సీతావియోగం వలన నేను అనేక దుఃఖములను అనుభవించాను కదా, అందువలన నేను చాలా భయపడుతున్నాను. అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని సవినయంగా ప్రార్థించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రామచంద్ర, నీవు చాలా మంచి ప్రశ్న వేశావు. ధర్మస్వరూపుడైన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే. అందువల్లనే నీ నామమును తలచినంత మాత్రముననే మానవుడు పవిత్రుడవుతాడు. ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది. రామభద్ర, లోకమునందలి ప్రజల క్షేమమును కోరి నీవు ఈ ప్రశ్న నన్ను వేశావు. అందువలన లోకహితం కోసం నేను నీ ప్రశ్నకు సమాధానాన్ని చెప్తాను. పవిత్రము చేయు వాటన్నింటిలోకి పవిత్రమైనది, వ్రతములన్నింటిలోకి ఉత్తమమైన వ్రతమును గూర్చి నీవు అడిగావు. శ్రద్ధగా విను అని అన్నాడు. శ్రీరామ, వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ద్వాదశీ విద్ధ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశికి మోహిని అని పేరు. ఈ ఏకాదశి సమస్త పాపములను పరిహరిస్తుంది, అన్నింటికంటే శ్రేష్టమైనది. ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినందువలన మానవుడు మహాపాతకముల సమూహం నుండి, సమస్త వ్యామోహముల నుండి విడిపింపబడతాడు, విముక్తిని పొందుతాడు. అందువలన నీ వంటి వారిచే ఈ వ్రతము తప్పక ఆచరింపబడాలి. సమస్త పాతకములను, సమస్త దుఃఖములను ఈ ఏకాదశి వ్రతము నివారిస్తుంది, పుణ్యములను ప్రసాదిస్తుంది. శుభప్రదమైనది అగు ఒక కథను నీకు చెప్తాను. ఏకాగ్రమైన మనస్సుతో నేను చెప్పే కథ విను. అలా విన్నంత మాత్రం చేతనే మహాపాపములన్నీ నశిస్తాయి. రామచంద్ర, సరస్వతీ నదీ తీరము మిక్కిలి మనోహరంగా ఉంటుంది. దాని ఒడ్డున అందమైన పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణమునకు భద్రావతి అని పేరు. ఆ పట్టణమును ద్యుతిమాన్ అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. శ్రేష్టమైన రాజవంశంలో జన్మించినవాడు. సత్యవాక్య పాలనయందు నిష్ఠ కలవాడు. చంద్రవంశంలో జన్మించినవాడు. మంచి ధైర్యవంతుడు, సత్యప్రతిజ్ఞ కలవాడు. ఆ భద్రావతి పట్టణంలోనే ధనపాలుడు అనే పేరు కలిగిన, ధనధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడు ఒకడున్నాడు. అతడు చాలా పుణ్యకార్యములు చేస్తాడు అని ప్రసిద్ధి పొందాడు. ప్రజలు దాహమును తీర్చుకొనుట కోసం ఆ వైశ్యుడు చాలా ప్రదేశములలో నీటి కుటీరములను నిర్మించాడు. యాగములు చేసుకునేవారికి యజ్ఞయాగశాలలను నిర్మిస్తుంటాడు. చెరువులు త్రవ్విస్తుంటాడు. నీడ కోసం అక్కడక్కడ చెట్లను కూడా నాటిస్తుంటాడు. ఈ విధంగా ఆ వైశ్యుడు అనేక ధర్మకార్యములను చేస్తుండేవాడు. బాటసారులకు సత్రములను కూడా కట్టించాడు. బాటసారులకు బసలు ఏర్పాటు చేసేవాడు. ఇంకను ఆ వైశ్యునకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉన్నది. పరమశాంత స్వభావం కలవాడు. అతనికి 5 కుమారులు ఉన్నారు. మొదటివాని పేరు సుమనుడు.
రెండవ వాని పేరు ద్యుతిమంతుడు, మూడవవాడు మేధావి, నాలుగవవాడు సుకృతి, ఇక ఐదవ వాని పేరు దుష్టబుద్ధి. పేరుకు తగినట్లుగానే అతడు నిరంతరము మహాపాపములను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వేశ్యలతోనే తిరుగుతుండేవాడు. నిరంతరము విటులతో మాట్లాడుతుండేవాడు. తనను గొప్ప మునగాడు అని భావించేవాడు. జూదము మొదలైన చెడు వ్యసనములందు ఆసక్తి కలిగి ఉండేవాడు. పరస్త్రీలను అనుభవించడంలో ఆనందాన్ని పొందేవాడు. దేవాలయంలోని దేవతల వైపు చూసేవాడు కాదు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు కాదు. పెద్దవారిని, ముసలివారిని, చివరికి తల్లిదండ్రులను కూడా పూజించేవాడు కాదు, గౌరవించేవాడు కాదు. ఒక్కసారి కూడా బ్రాహ్మణులను గౌరవించలేదు, పూజించలేదు. ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన పనులనే నిరంతరం చేస్తుండేవాడు. దుర్మార్గమైన ప్రవృత్తి వలన తాత తండ్రులు సంపాదించిన ధనమును విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. తినకూడని వస్తువులనే తినేవాడు. ఎప్పుడూ కళ్ళు త్రాగుతూ కైపులోనే ఉండేవాడు. మహాపాపాత్ముడైనాడు. 4 రోడ్లు కలిసే చోట నలుగురూ తిరుగుతుండగా, అందరూ చూస్తుండగా వేశ్యలపై చేతులు వేసి తిరుగుతుండేవాడు. తాను చేసే ఘనకార్యములను అందరూ చూస్తున్నారా లేదా, తనను గూర్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారు అని అన్ని దిక్కులకు తన చూపును ప్రసరింపచేసేవాడు. ఇలా అతడు తిరుగుతుండగా ఒకసారి తండ్రి చూశాడు. అతన్ని అసహ్యించుకున్నాడు. అందుకని తండ్రిపై కోపం తెచ్చుకొని ఇంటికి వచ్చిన తరువాత చాలా బలము కలిగిన సేవకులచే తండ్రిని బయటకు గెంటివేయించాడు. అతని ప్రవర్తన అందరికీ తెలిసింది. అతన్ని బంధువులు ఎవ్వరూ చేరనివ్వడం లేదు. కొంతకాలానికి తన చేతి అందున్న ఉంగరములను, కంఠాభరణములను తక్కువ ధరకు అమ్మేసి ఆ ధనముతో కొంతకాలం కాలక్షేపం చేశాడు. అతని వద్ద ధనము పూర్తిగా అయిపోయిన విషయము అతనితో ప్రవర్తించిన వేశ్యలు తెలుసుకున్నారు. వారందరూ అతన్ని వారి వద్దకు రానివ్వడం లేదు. ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దనే తిట్టిపోస్తున్నారు, అవమానిస్తున్నారు. ధనహీనులైన వారితో వేశ్యలకు పని ఉండదు కదా. దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రములు కూడా లేకుండా పోయినవి. అందువలన పూర్తిగా మాసిపోయిన, చిరిగిపోయిన వస్త్రములనే కట్టుకొని తిరుగుతుండేవాడు. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. దానితో ఆకలితో బాధపడుతుండేవాడు. అప్పుడు మిక్కిలి దుఃఖపడుతూ, అయ్యో, ఇప్పుడు నేను ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇక మీదట నా జీవితము ఏ విధంగా గడుస్తుంది అని ఆలోచించసాగాడు. మరే విధంగానూ జీవితమును గడుపుకొనుటకు అతనికి అవకాశం లభించలేదు. చివరకు దొంగతనము చేయుట ప్రారంభించాడు. దొంగతనము చేయుట మొదటిసారి అయినందువలన మొదటి రోజుననే రాజభటులకు దొరికిపోయాడు. భటులు అతన్ని పట్టుకున్నారు. అతని తండ్రి ధార్మికుడు, గౌరవనీయుడు కనుక అతని ముఖము చూసి కొద్ది శిక్షను మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు. చేసేది లేక అతడు మళ్ళీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. భటులు ఈసారి పూర్వము కంటే కొంచెం కఠినంగా శిక్షించారు. తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు. ఇకపై దొంగతనము చేయను అని మాట ఇచ్చాడు. అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తరువాత జీవితము సాగే మార్గము లభించనందువలన మరలా దొంగతనము చేస్తూ భటులకు దొరికిపోయాడు. ఎన్నిసార్లు మందలించినను, హెచ్చరించినను అతడు తన యొక్క చెడ్డబుద్ధిని మార్చుకోలేకపోయాడు. దుర్వ్యసనము అంత బలవత్తరమైనది. తాను చేసే దురాచారములను విడిచిపెట్టలేకపోయాడు. భటులు కూడా విసిగిపోయారు. అతనికి బేడీలు వేసి బంధించారు. కారాగారంలో బంధించి ఉంచారు. కొరడాలతో కొట్టారు. అనేక విధములైన జైలు శిక్షను అనుభవింపచేశారు. చిట్ట చివరకు రాజు వద్దకు తీసుకొని వెళ్ళారు. రాజు
అతడు చేసిన నేరములనన్నింటినీ విచారణ చేశాడు. బుద్ధిహీనుడా, నీబోటి వారిని రాజ్యములో ఉండనివ్వకూడదు కనుక నీవు రాజ్యమును వదిలిపెట్టి వెళ్ళిపో అని ఆదేశించాడు. బంధనములను ఊడదీయించాడు. జైలు నుండి తరిమి కొట్టించాడు. మిక్కిలి భయపడుతూ దుష్టబుద్ధి రాజ్యమును వదిలిపెట్టాడు. భయంకరమైన అరణ్యములకు చేరుకున్నాడు. ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం, ఆహారం కోసం అరణ్యములో అటూ ఇటూ పరిగెత్తేవాడు. సింహము ఏ విధంగా తన కంటపడిన జంతువులను పట్టి చంపి తింటుందో అదేవిధంగా అతడు కూడా తన కంటపడిన లేళ్లను, అడవి పందులను, చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ తన ఆకలిని తీర్చుకునేవాడు. క్రమంగా మాంసాహారమును తినడానికి అలవాటు పడిపోయాడు. కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటైంది. ధనుర్బాణములు తయారు చేసుకున్నాడు. అమ్ముల పొదిని వీపుకు కట్టుకున్నాడు. అరణ్యమంతా తిరుగుతున్నాడు. చిన్న చిన్న పక్షులను, జంతువులను, చకోర పక్షులను, నెమళ్లను, గ్రద్దలను, తిత్తిరి పక్షులను, ఎలుకలను కూడా ఏమాత్రం దయ లేకుండా చంపుతున్నాడు. తనకు ఆహారం అవసరం లేకపోయినా పశుపక్షులను చంపడం మాత్రం మానలేదు. అతడు చేయడానికి మరొక పని ఏదీ అతని ఆలోచనకు తట్టలేదు. అందువలన నిరంతరం ఎడతెగకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు. అతని గుండె బండరాయిగా మారిపోయింది. దయా అనే విషయము అతడు మర్చిపోయాడు. పూర్వజన్మలో చేసిన పాపముల కారణంగా అతడు మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు. అతని హృదయము, మనస్సు దుఃఖముతోనూ శోకముతోనూ నిండి ఉన్నాయి. పగలు రాత్రి నిరంతరము తన యొక్క ముందుగతి ఏమిటి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి దిక్కు తోచకుండా పోతుంది. ఒకానొకనాడు అతడు చాలా దూరంగా ఉన్న అరణ్యంలో తిరుగుతున్నాడు. ఏ జన్మలోనో చేసిన పుణ్య విశేషం కొద్దిగా మిగిలి ఉన్నది అతనికి. ఆ కారణంగా కౌండిన్య మహర్షి ఆశ్రమం అతనికి కనబడింది. అది వైశాఖ మాసం. కౌండిన్య మహర్షి గంగా నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. దుఃఖముతో కృంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు. మంచి వేసవికాలం, అందువలన వేడి ఎక్కువగా ఉన్నది. కౌండిన్య మహర్షి స్నానము చేసి నీరు కారుతున్న వస్త్రములతోనే ఆశ్రమమునకు వెళ్ళుచున్నాడు. ఆయనను వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి. మహర్షి ధరించిన వస్త్రము నుండి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్న దుష్టబుద్ధి మీద పడుతున్నాయి. ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడల్లా అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతున్నది. అతని దురదృష్టం కూడా కొంత తగ్గింది. దానితో అతనికి అవకాశం లభించింది. మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు. నమస్కరించాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను పుట్టిన దగ్గర నుండి పాపములనే చేస్తున్నాను. పరమ పాపాత్ముడను. ప్రస్తుతము నా వద్ద ధనము ఏమీ లేదు. ధనముతో పనిలేని నా పాపములను పోగొట్టునట్టే ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే నా యందు అనుగ్రహముంచి నాకు వివరించండి అని మహర్షితో అన్నాడు. మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయిన అతని జీవితంనంతటినీ తెలుసుకున్నాడు. వెంటనే దుష్టబుద్ధితో, ఓయి, నీవు నీ పాపములను పోగొట్టుకొనదలిచినట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. వైశాఖ మాసంలో శుక్లపక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది. దానికి మోహిని అని పేరు. ఆ రోజున నీవు నా మాట మీద నమ్మకముంచి ఉపవాస వ్రతమును చెయ్యు. ఆ వ్రత ప్రభావం వలన మేరు పర్వతమంత పెద్ద పాప సమూహమైనప్పటికీ నశిస్తుంది. మానవులు గత జన్మలలో ఎన్ని పాపములు చేసినప్పటికీ అవన్నీ మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వలన నశించుట తప్పనిసరిగా జరుగుతుంది. ఈ మోహిని వ్రతం యొక్క మహాత్మ్యము చాలా గొప్పది అని మహర్షి చెప్పాడు. రాజోత్తమ, దుష్టబుద్ధి
మహర్షి చెప్పిన మాటలను విన్నాడు. అపరిమితమైన ఆనందాన్ని పొందాడు. కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారంగా శాస్త్ర పద్ధతిని అనుసరించి మోహిని ఏకాదశి వ్రతమును ఆచరించాడు. దానితో ఆ వ్రత ప్రభావం వలన దుష్టబుద్ధి యొక్క పాపములన్నీ తొలగిపోయినాయి. దుష్టబుద్ధి దివ్యమైన దేహమును ధరించాడు. గరుడ విమానమును ఎక్కాడు. ఏ బాధలు లేనటువంటి వైకుంఠలోకమునకు చేరుకున్నాడు. రామచంద్ర, మోహిని ఏకాదశి మహిమ తెలిసినది కదా. అజ్ఞానము అనే మోహమును నశింపచేస్తుంది. చరాచర ప్రాణికోటితో నిండిన 3 లోకములందును ఈ వ్రతమును మించినది వేరొక వ్రతము లేదు అని వశిష్ఠుడు శ్రీరామచంద్రునకు చెప్పాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, మహారాజా, యజ్ఞములు, యాగములు, పుణ్యతీర్థములు, దానములు మొదలుగునవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశి వ్రతఫలములో 16వ వంతుకు కూడా సాటిరావు. ఈ మాటలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ మోహిని ఏకాదశి మహాత్మ్యమును చదివినను విన్నను 1000 గోదానములు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. పద్మపురాణాంతర్గత మోహిని ఏకాదశి వ్రతకథ సంపూర్ణం. దేవాదిదేవుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని కృపకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ.